వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. బాలికపై లైంగిక వేధింపుల కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుత్రరత్నం బండి భగీరథ్ను న్యాయస్థానం రిమాండ్కు పంపింది. లొంగుబాటు ఎత్తుగడతో బెయిల్ పొంది వెంటనే బయటకొచ్చేద్దామనుకున్న బండివారి ఆలోచనలను కోర్టు చిత్తు చేసింది. వేసవి సెలవుల వరకు నో బెయిల్ అని తేల్చేసింది. కుమారుడిని ఇలా లొంగిపోయినట్లు చూపించి అలా బెయిల్ పేరుతో బయటకు తీసుకొచ్చేయాలన్న ప్లాన్తోనే మంత్రి సంజయ్ వారి లాయర్ భగీరథ్ లొంగిపోయినట్లుగా ప్రచారం చేసుకున్నారు. భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మేమే లాయర్ల సమక్షంలో పోలీసులకు అప్పగించామని స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సోషల్ మీడియా ద్వారా నమ్మబలికారు. కానీ ఆ వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి దీనికి పూర్తి విరుద్ధమైన ప్రకటన చేశారు. నార్సింగిలోని పోలీస్ అకాడమీ దగ్గర భగీరథ్ను పట్టుకున్నాం, పోలీస్ స్టేషన్కు తరలించాం అన్నది ఆయన ప్రకటన సారాంశం. దాంతో ఎవరు చెప్పింది కరెక్ట్ అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే లొంగిపోవడం, అరెస్టు కావడం బోత్ ఆర్ నాట్ సేమ్. రెండింటికి చాలా తేడా ఉంది. ఏదైనా కేసులో నిందితుడు స్వయంగా లొంగిపోతే చట్టానికి సహకరించాడన్న కోణంలో అతడికి శిక్ష తగ్గించే అవకాశాలు ఉంటాయి. అదే అతడిని పోలీసులు అరెస్టు చేస్తే చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన నిందితుడిని బలవంతంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్లు అవుతుంది. ఇది నేరం. నేరారోపణల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడాన్ని కూడా నేరంగానే పరిగణించి 2 నేరాలకు శిక్ష విధిస్తారు. ఆ కోణంలో భగీరథ్ లొంగిపోయేలా తామే చేశామని అతని తండ్రి చేస్తున్న ప్రచారం కంటే అరెస్టు చేశామన్న పోలీసుల ప్రకటనలోనే ఎక్కువ విశ్వసనీయత కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో కొన్ని అంశాలు బండి వాదన సమర్థనీయంగా కనిపించడం లేదు. భగీరథ్ను అరెస్టు చేశామని పోలీస్ కమిషనర్ అధికారికంగా ప్రకటించారు. అందువల్ల ఆయన అరెస్టు రికార్డుల్లో నమోదైనట్లే. కానీ తన కుమారుడు పోలీసులకు లొంగిపోయాడని మంత్రి బండి తన సోషల్ మీడియా పోస్టు ద్వారా మాత్రమే వెల్లడించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో అధికారిక సోషల్ మీడియాలో ప్రకటించకపోవడంతో ఆయన చెప్పింది ప్రాథమికంగా చట్టం ముందు చెల్లదు. ఇలాంటి వాదనలు న్యాయస్థానాల్లోనూ నిలబడవు. ఇంకో కోణంలో చూస్తే భగీరథ్ నిజంగా లొంగిపోయి ఉంటే దానికి సంబంధించిన రికార్డెడ్ ఆధారాలతో అతని లాయర్లు బెయిల్ పిటిషన్ వేసేవారు. దానికి అనుగుణంగా వాదనలు వినిపించేవారు. కానీ అలా జరగలేదని తెలుస్తుంది. సరే, తన కుమారుడు లొంగిపోయేలా తామే చేశామన్న మంత్రి బండి వాదనే కరెక్ట్ అనుకుంటే మరి ముందుగానే పోలీసులకు సరెండర్ చేయకుండా లుకౌట్ నోటీస్ జారీ చేసే వరకు ఎందుకు ఊరుకున్నారు అనే ప్రశ్నలు వస్తాయి. దీనికి కవరింగ్ ఇచ్చేందుకు బండి సంజయ్ చాలా ప్రయత్నించారు. కంప్లైంట్ రాగానే పోలీసులకు అప్పగించాలనుకున్నా ముందే లాయర్లను సంప్రదించాం, మా దగ్గరున్న ఆధారాలు పరిశీలించిన లాయర్లు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని భరోసా ఇచ్చారు. అందుకే విచారణకు హాజరు కావడంలో కొంత జాప్యం జరిగింది అని సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఏ తప్పు చేయకపోతే బెయిల్ ఎందుకు రాదు? ఒకవేళ లాయర్లు బెయిల్ రాదు అని చెప్పి ఉంటే భగీరథ్ను అప్పగించకుండా ఉండేవారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అలాగే ఈ నెల 8వ తేదీన భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. ఆ తర్వాత మరికొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు చేర్చి కేసులు మరింత బలంగా బనాయించారు. ఆ సమయంలోనే భగీరథ్ తరపున కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలిపై తప్పుడు కేసు నమోదు చేయించారు. అలాగే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మేనేజ్ చేసి భగీరథ్కు అనుకూలంగా బాధితురాలికి వ్యతిరేకంగా ఆమె ఫోటోలు, వీడియోలతో ప్రచారం చేయించారు. ఇందుకు వీరిపై ఇప్పుడు చట్టపరంగా చర్యలు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ చూస్తే కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించడానికే మంత్రి బండి అన్ని రకాలుగా ప్రయత్నించారని, అవేవి ఫలించకపోవడంతో లొంగుబాటు కలరింగ్ ఇచ్చి కొడుకునే చట్టానికి అప్పగించారన్న క్రెడిట్, సానుభూతి కొట్టేయాలని విఫలయత్నం చేశారని అర్థమవుతోంది. అసలు ఈ విషయంలో చుట్టూ ఉన్న కోటరీ ఇచ్చిన సలహాలే మంత్రి బండిని గాడి తప్పించాయన్న వాదనలు ఉన్నాయి. సామాన్య కార్పొరేటర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి స్వల్పకాలంలోనే ఎంపీగా, జాతీయ పార్టీ అయిన బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన క్రమంలో ఎన్నో సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నారు. కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్న ఆయన తన హోంలోని సమస్యనే సరైన రీతిలో పరిష్కరించలేక పీకల మీదకి తెచ్చుకున్నారు. పుత్రరత్నం కేసు బండి రాజకీయ జీవితంలోనే మాయని మచ్చగా మారింది. తెలంగాణలో బీజేపీకి మంచి ఊపు తీసుకొచ్చి నిలబెట్టారన్న ఖ్యాతిపై ఈ మరక పడింది. అది ఆయన భవిష్యత్తును కూడా ఇబ్బందుల్లో పడేసినట్లే. నిందితుడు భగీరథ కోసం స్వయంగా కేంద్ర మంత్రి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
సమస్య మొదలైనప్పుడే కేసును మేనేజ్ చేసేందుకు ప్రయత్నించకుండా చట్టపరంగా హుందాగా స్పందించి కొడుకును పోలీసులకు అప్పగించి ఉంటే వివాదం ఇంత దూరం వచ్చేది కాదు. పైగా మంత్రి హోదాలో ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమారుడిని పోలీసులకు అప్పగించి చట్టాన్ని, మంత్రి పదవిని గౌరవించారన్న మంచి పేరు లభించేది. కాస్త సానుభూతి కూడా దక్కి ఉండేది. కానీ కేసును నీరుగార్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి విఫలమైన తర్వాత వేసే లొంగుబాటు డ్రామాలు రక్తి కట్టవు, రక్షించవు.